నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం అంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలోని చాలా మంది మనం లొంగిపోతున్నారు అనేది చూసాము. అలాగే కొంతమందిని కాల్చి చంపేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి రీసెంట్ గా ఎవరైతే కొంతమంది సీనియర్స్ ఉండిపోయినారో వాళ్ళల్లోనే మేబీ వాళ్ళు లొంగిపోతారని అనుకున్నాం. బట్ బర్సాదేవన్ మనం ఎప్పటి నుంచి మీరు చెప్తూ ఉన్నారు, సీనియర్ ఆయన కూడా అన్నట్టు. సో ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే లొంగిపోలేదా, లేకపోతే అరెస్ట్ చేశారా? అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది? బర్సాదేవతో పాటు 15 మందిని తెలంగాణ పోలీసులు 3 రోజుల క్రితం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో పట్టుకున్నారు అని చెప్పి పౌరక్కల సంఘం ప్రకటన ఇచ్చింది. గడ్డం లక్ష్మణ్ పేరుతో ప్రకటన వచ్చింది. అలాగే హరగోపాల్ కూడా ప్రకటించారు. సో కాబట్టి సంథింగ్ అయితే హ్యాపెండ్ అనేది అర్థమవుతుంది. కానీ పోలీసులు ఇప్పటి వరకు దానికి రియాక్ట్ అవ్వలేదు, పట్టుకున్నారా లేదనేది. పౌరక్కల సంఘం కోర్టులో ఏమన్నా హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేస్తారని కూడా అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు ఇప్పటి వరకు అయితే వేసినట్టయితే లేదు, ప్రకటన అయితే ఇచ్చారు. వాళ్ళు ఏం ప్రకటన ఇచ్చారంటే, ఇలాగా తెలంగాణ పోలీసులు బర్సాదేవాని ఆయనతో పాటు ఉన్న 15 మందిని పట్టుకున్నారు, వాళ్ళని చంపేసే అవకాశం ఉంది, లొంగిపోయిన వాళ్ళు కూడా కొన్నిసార్లు చంపేస్తున్నారు, కాబట్టి బర్సాదేవన్ ఏమన్నా లొంగిపోవడానికి వచ్చాడా లేకపోతే పట్టుకున్నారా, పట్టుకుంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి, అరెస్ట్ చూపించండి అనేది డిమాండ్. కాకపోతే ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో గతంలో కూడా ఇట్లాగే చాలాసార్లు పౌరక్కల సంఘం వాళ్ళు ప్రకటనిస్తారు, ఇచ్చినాక ఒక 4 రోజుల తర్వాత సరెండర్ ప్రకటిస్తారు పోలీసులు. ఇవి జరుగుతున్నాయి గత కొంతకాలంగా పరిశీలిస్తే. అంటే మామూలుగా సరెండర్ అవ్వడానికి కొంతమంది వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ పోలీసులు మామూలుగా సరెండర్ అవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోవడం, వాళ్ళకి తెలిసిన ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళని వీళ్ళు ప్రెజర్ చేయించి వాళ్ళని కూడా సరెండర్ అయ్యే విధంగా చేయడం. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లు కానీ ఏమి చేయట్లేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మ్యాక్సిమం సరెండర్లనే ప్రోత్సహించాలని. ఇక్కడ మంచి పునరావాస పథకం కూడా బాగా పెట్టారు. వీళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఉద్యోగాల కల్పన కానీ, కేసులు ఎత్తేయడానికి వాళ్ళకి లీగల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో కాబట్టి ఇక్కడ ఎన్కౌంటర్లు అయిపోతాయని భయపడాల్సిన అవసరం లేదనేది కనబడుతుంది మనకి. ఓన్లీ ఏంటంటే సరెండర్ అవగానే సరెండర్ చూపించరు వాళ్ళు. వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కేసులు ఏమేమి ఉన్నాయి, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళని కూడా కాంటాక్ట్లు చేసి సరెండర్ అవ్వమని అడగడం. ఎందుకంటే ఇంకా సెంట్రల్ కమిటీ లీడర్లు దేవ్జీ ఉన్నాడు, ఇంకొంతమంది కూడా ఒక 5 మంది దాకా ఉన్నారు. గణపతి మల్లా రాజిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, 5 మంది దాకా ఉన్నారు. జార్ఖండ్ నుంచి ఒక ఆయన ఉన్నారు. ఇలాగ వీళ్ళందరినీ కూడా సరెండర్ చేయించడానికి వీళ్ళ ద్వారా ఏమన్నా అవుతుందేమో అనేది చూస్తారు ఇక్కడ పోలీసులు. సో ఇవన్నీ చూసినాక సరెండర్ అనౌన్స్ చేస్తారు. వీటన్నిటికి టైం పడుతుంది. అందుకనే మనకి ప్రతిసారి ఇదే కనబడుతుంది. ప్రతిసారి ఎవరినో పట్టుకున్నారు, కోర్టుకు పెట్టండి అని పౌరక్కల సంఘాల వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళు కూడా మనకు కలిసిన ఎప్పుడన్నా జర్నలిస్టులు కలిస్తే వాళ్ళు కూడా సరెండర్ కూడా అవుతున్నట్టుగా మనకు వార్తుందని చెప్తున్నారని కూడా మన రిపోర్టర్లు చెప్తున్నారు. మొన్న కూడా అన్నారు కదా సార్, మీరు బర్సాదేవేనా ఇప్పుడు డిమాండ్ చేశారు వాళ్ళకి? బర్సాదేవా కాదు, డిమాండ్ చేసింది దేవ్జీ డిమాండ్. అంటే ఆయన ఏంటంటే 2 రకాల డిమాండ్లు చేశాడని చెప్తున్నారు. అది ఒకటి, ఆల్రెడీ జైళ్లలో ఉన్న మావోయిస్టులు కావచ్చు, లేకపోతే ఆదివాసీ నాయకులు, వాళ్ళని విడుదల చేయాలనేది ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఆదివాసీలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది 2 డిమాండ్లు. అవి ఇస్తే నేను మొత్తం పార్టీ అంతా మేము ఆయుధాలతో వచ్చి అమిత్ షా ముందు సరెండర్ అవుతాం అనేది డిమాండ్ పెట్టారని వార్త వచ్చింది. దాని పట్ల అమిత్ షా గానీ ఎవరు స్పందించలేదు. అంటే నేను అప్పుడు కూడా చెప్పాను, మావోయిస్టులు డిమాండ్లు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. బేషరతుగా అంటే అన్కండిషనల్ గా సరెండర్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. డిమాండ్ పెట్టే కండిషన్ లో వీళ్ళు లేరు ఇప్పుడు. మరి ఎందుకు పెడుతున్నారు తెలీదు. సో ఇప్పుడు బర్సాదేవా ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి ఇప్పుడు బస్తర్లో మేజర్ గా ఉండేది బస్తర్ చుట్టుపక్కలే ఉన్నారు. ఛత్తీస్గఢ్లోనే యాక్టివిటీ ఉంది. ఆల్రెడీ మధ్యప్రదేశ్ మావోయిస్టు విముక్తి రాష్ట్రంగా ప్రకటించేశారు. మొన్న ఒరిస్సా ప్రకటించారు ఈయన పాక హనుమంతు ఎన్కౌంటర్ తర్వాత.
కాబట్టి ఇంక ఉన్నది ఆ బస్తర్ ఏరియాలోనే కొంతమంది ఉన్నారు. అది కూడా ఒక 200-300 మంది కంటే ఎక్కువ లేరని చెప్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మావోయిస్ట్ పార్టీ దాని బలహీనతల వల్లనే వీక్ అయిపోయింది. గవర్నమెంట్ ప్రెజర్ కంటే కూడా ఆ పార్టీ ఉద్యమంలో ఉండే బలహీనతలు, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, ఆయుధాల వల్లనే విప్లవం వస్తుందని నమ్మడం, వీటి వల్ల అక్కడ వాళ్ళు దెబ్బతినేశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకునేసరికి స్పీడప్ అయింది వాళ్ళ ఇది. మామూలుగా కూడా నేచురల్ డెత్లకే వెళ్తుంది మూవ్మెంట్, వీళ్ళు స్పీడప్ చేశారు, అంతకంటే ఏమీ లేదు అక్కడ. నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, హిడ్మా చనిపోయిన తర్వాత అక్కడ 2 రకాల లీడర్షిప్ను మనం చూడొచ్చు. ఒకటి తెలుగు వాళ్ళ లీడర్షిప్, రెండోది ట్రైబల్ లీడర్షిప్. తెలుగు వాళ్ళ లీడర్షిప్పే ప్రధానంగా ఉంది, ట్రైబల్ లీడర్షిప్ చాలా తక్కువ ఉంది. ఆ ట్రైబల్ లీడర్షిప్ లో బలంగా ఎదిగిన వ్యక్తి హిడ్మాని చంపేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ హిడ్మా స్థానంలో బర్సాదేవ వెళ్ళాడు. బర్సాదేవకి హిడ్మాకు ఉన్న రిలేషన్షిప్ ఏమంటే, ఇద్దరిది పూవర్తి అనే గ్రామం. అక్కడ పారా అంటారు, చిన్న చిన్న విలేజెస్ ని పారా అంటారు, అన్ని కలిపి పూవర్తి అనే విలేజ్ ఉంటది. 8 పారాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. సో ఇతను కూడా పూవర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. రెండోది బర్సా, ఇతను సీనియర్ అనుకుంటే హిడ్మా, తను జూనియర్ అనుకోవచ్చు. అంటే అతను 2వ క్లాస్కి వెళ్తే ఇతను 1వ క్లాస్కి వెళ్తాడు కదా, అలాగా అతను అడుగు జాడల్లో ఇతను వెళ్తున్నాడు. సో బిగినింగ్ లో అతను పిఎల్జి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఒక స్టాండింగ్ ఆర్మీ అంటారు, రెగ్యులర్ ఆర్మీ లక్షణాలన్నీ పెట్టుకొని దాన్ని కంపెనీగా, ప్లాటూన్ గా, బెటాలియన్ గా విభజించి చేస్తున్నారు. అందులో బెటాలియన్ అనేది టాప్ అనమాట. ఆ బెటాలియన్ నెంబర్ 1 కి హిడ్మా కమాండర్ గా ఒకప్పుడు ఉండాడు. ఆ తర్వాత హిడ్మాకి ప్రమోషన్ వచ్చింది. ఆ ప్లేస్ లోకి బర్సాదేవ్ వచ్చాడు. సో హిడ్మా గాని బర్సాదేవ్ గాని ట్రైబల్ నుంచి ఎదిగిన వ్యక్తులు, మిలిటరీ పరంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. రెండోది ఆ ట్రైబల్ బెల్ట్ లో వాళ్ళు ఆర్గనైజేషనల్ కేపబిలిటీస్ బలంగా ఉన్నాయి. అట్లాగే పోలీసుల మీద, పారామిలిటరీ ఫోర్సెస్ మీద అటాక్ చేయడానికి వీళ్ళు ఈ మిలిషియాని ఆర్గనైజ్ చేయడంలో కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో బర్సాదేవ్ కూడా 30 ఏళ్ల అనుభవం ఉంది. సో హిడ్మా చనిపోయినా కూడా ఉద్యమాన్ని బర్సాదేవ్ ముందుకు తీసుకెళ్తాడు అనేది చాలా మంది మేధావులు చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడ బర్సాదేవ్ అయినా ఇంకొకరైనా బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల సపోర్ట్ లేకుండా మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా బతకదు. ఇప్పుడు ప్రజల సపోర్ట్ అనేది అక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళు లొంగిపోయిన వాళ్ళకి అందరికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు, పూనా మార్గం అని చెప్పి అక్కడ ఛత్తీస్గఢ్ లో. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజలతో, వాళ్ళ బంధువులతో మమేకం అయిపోయారు. ఇంకెందుకు అక్కడ ఉంటాయి, ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే లీగల్ గా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ ద్వారా లీగల్ గా లాబింగ్ చేయొచ్చు, లేదా లీగల్ గా ఆందోళన చేస్తున్నారు కూడా. అవి కొన్ని విషయాల్లో అవి ప్రతి చోట ఉంటాయి. అభివృద్ధి అంటే కొంత అభివృద్ధి వల్ల డిస్ప్లేస్మెంట్ కొన్ని చోట్ల ఉంటుంది. అక్కడ స్థానిక ఒక కంపెనీ పెట్టాలి, దానివల్ల నష్టాలు ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయడాన్ని బట్టి ఆ ఉద్యమం ఎలా ఉంటుంది అనేది ఉంటుంది, ఎక్కడైనా జరుగుతుంది. లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ అభివృద్ధి లేకుండా ఎవరు బతికే పరిస్థితి లేరు. ఎందుకంటే మంది 4th లార్జెస్ట్ ఎకనామీగా వెళ్తుంది. దీన్ని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇండియాలో, దీన్ని పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వెనుకబడి ఉన్నాము కాబట్టి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి. దీనికి సంబంధించి ఎనర్జీ ప్రాబ్లం ఉంది. మన మొత్తం ఆయిల్ దీంట్లో మనం 85% దిగుమతులు చేసుకుంటున్నాము. ఎనర్జీ పరంగా మనకి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ దండకారణ్య ఫారెస్ట్ లో ఉన్నాయి. దీనికి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు, మావోయిస్టులు. అందుకనే మావోయిస్టులను ముందు పక్కకు తీసుకెళ్లి అభివృద్ధిని అక్కడ చేయాలి. ఈ క్రమంలో గిరిజనులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, కోర్టులు కూడా ఉన్నాయి, జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనివార్యమైన ప్రాసెస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు బర్సాదేవ ఒకడే అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలిగినోడు బర్సాదేవ్ ఒకడే. మిగతా దేవ్జీ కానీ, గణపతి కానీ, మల్లా రాజిరెడ్డి కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళి గ్రౌండ్ లో పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ 60 దాటిపోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయి యాక్టివ్ గా పనిచేసే పరిస్థితి లేదు. రెండోది ట్రైబల్ లో వాళ్ళకి సపోర్ట్ లేదు. అక్కడ ట్రైబల్ చాలా మంది ట్రైబల్ లీడర్స్ లో ఆంధ్ర తెలంగాణ లీడర్స్ పట్ల వ్యతిరేకత కూడా ఉంది. ముఖ్యంగా బయట ఉన్న లీగల్ గా ఉన్న ట్రైబల్ లీడర్స్ లో. అందుకని ఇప్పుడు బర్సాదేవ గాని వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే, పౌర హక్కుల సంఘం వాళ్ళు
నాకు తెలిసి అతను చంపరు ఇక్కడ. మన సరెండర్ చూపిస్తారు. 2-3 రోజులు అతను సరెండర్ అయ్యే అవకాశం ఉంది. సరెండర్ అయిపోతే మాత్రం ఇంకా అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్లీన్ అయిపోతుంది. అంటే ఛత్తీస్గఢ్ కూడా మావోయిస్టు రహిత స్టేట్ గా ప్రకటిస్తారు. ఎందుకంటే డేట్ కూడా ఇంకా దగ్గరకు వచ్చింది, మార్చి కాబట్టి ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో 3 నెలలు కూడా పట్టదు నాకు తెలిసి. మాక్సిమం 1 month లోనే కంప్లీట్ గా మావోయిస్ట్ ఉద్యమం బస్తర్లో కూడా ఇంకా ఉండే పరిస్థితి లేదు. చివరి స్ట్రాంగ్ లీడర్ బర్సదేవ. సో ఆయన వచ్చేసినాక ఇంకా అక్కడేం ఉండదు. థ్యాంక్ యూ.